హలో హాయ్, నేను మీ విజయ్. మనం ప్రస్తుతానికి యాదగిరిగుట్ట మండలం పెద్దకందుకూరు గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నాం. ఇక్కడ మండల బీజేపీ పార్టీ మండల జనరల్ సెక్రటరీతో ఉన్నాం. దేవరకొండ నారాయణ గారు మనతో ఉన్నాడు. బీజేపీ పార్టీ కేంద్రంలో అధికారంలో ఉంది. ఇక్కడ ఎంత మేరకు పథకాలు అమలవుతున్నాయో దాని ద్వారా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. నమస్తే. సార్, ఇక్కడ కేంద్రం ప్రవేశపెట్టిన పథకాలు ఎంత మేరకు అమలవుతున్నాయి సార్? కేంద్రం ప్రవేశపెట్టిన పథకాలు స్వచ్ఛ భారతే కానీ లేక ఈ లాట్రిన్ బాత్రూమ్లే కానీ శ్మశాన వాటికే కానీ అన్నీ సక్రమంగా అమలైనవి. కాకపోతే ఏంటంటే బీజేపీ తరఫున మేము చేస్తున్నాము, మాదే ఇది స్కీము, మేము ప్రధానమంత్రి ఆవాస్ యోజన ఇది అని మేము చెప్పుకోలేక ప్రతి ఒక్కటి బీఆర్ఎస్ వాళ్ళు మేము చేస్తున్నాము అని చెప్పని చెప్పుకొని వాళ్ళ పేరు వాళ్ళు గుర్తింపు ఇచ్చుకున్నారు. వాళ్ళు మేమే చేస్తున్నామని చెప్పడంతో అది ప్రతి ఒక్కటి బీఆర్ఎస్ చేసుకుంటారు, బీఆర్ఎస్ చేస్తుందేమో చెప్పని ప్రతి ఒక్క వ్యక్తి అనుకోవడం జరిగింది. కానీ అది వాస్తవానికి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన నిధులే. కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన నిధులను వీళ్ళు వాడుకొని వాళ్ళు ముందున్నారు. ఇప్పుడు గవర్నమెంట్ రూలింగ్లో ఉన్నది కాబట్టి వాళ్ళకి ఆ బాధ్యత స్వీకరించారు. మేము ఇప్పుడు బీజేపీకి గవర్నమెంట్ కేంద్రంలో ఉన్నది, ఇక్కడ స్థానికంగా లేదు కాబట్టి అది మేము చెప్పుకోలేకపోయినాం. ఇప్పుడు ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేసిన ఆరు హామీలల్లో ఏ హామీ కూడా సరిగా నిర్వర్తించలేదు. అదొకటి ఏదో పెట్టిండు, ఆ మహిళలకు బస్సు ఫ్రీ అని పెట్టిండు. అది ఆడవాళ్ళను దెబ్బలు కొట్టుకుంటాడు చేసిండు. ప్లస్ ఇంకోటి ఏంటంటే రుణమాఫీ కాలేదు ఇంతవరకు. 50 అందరికీ అయిందని వాళ్ళు చెప్పుకోవడము, కనీసం 50% రుణమాఫీ కాలేదు. రైతు బంధు ఏదో ఒక మండలంలో ఏదో ఒక గ్రామానికి వేసిండు. ఒక గ్రామంలో వేసి ఇది ఆదర్శంగా తీసుకున్నాం, ఇదే గ్రామంలో ఇస్తాం, ఇది మార్చి 31 వరకు కంప్లీట్ చేస్తాం, లేకపోతే ఏప్రిల్ వరకు కంప్లీట్ చేస్తాం అని చెప్పుకోవడమే. కానీ డిసెంబర్ నుంచి చెప్పుకుంటున్నాడు. ఇప్పటి వరకు కూడా ఏ హామీలు సరిగైన సంవత్సరం దాటిపోయింది అయినా కానీ వాళ్ళ ఏ హామీలు సరిగా లేకపోతున్నారు. ఓకే సార్, మొన్న జరిగిన ఎంపీ ఎన్నికలలో బూర నరసయ్య గౌడ్ని ఎందుకు గెలిపించుకోలేకపోయారు సార్? బూర నరసయ్య గౌడును గెలిపించుకోలేకపోవడం కారణం ఏంటంటే వాళ్ళు ప్రతి ఒక్కటి మేము ఈ 6 గ్యారంటీలే ముందుకు తీసుకొచ్చుకున్నారు. మేము ఇప్పుడు గెలిచినాం అనుకో, గెలిస్తే మేము 6 గ్యారంటీలు బరాబరు సాధించగలుగుతాము, చేపియగలుగుతాము. బూర నరసయ్య గౌడ్ గెలిస్తే ఆయన ఏం చేపియలేకపోతాడు. ఏమున్నా గెలిచిన తర్వాత పోయి సెంట్రల్ గవర్నమెంట్ ఢిల్లీలో ఉంటాడు, ఆయన ఏం చేపియలేకపోతాడు. ఇక్కడ నేను స్థానికంగా ఉంటా, నేను ఢిల్లీ పోయి కొట్లాడుకొని తీసుకొస్తా, ఇప్పుడు ముఖ్యమంత్రితోని 6 గ్యారంటీలు సక్రమంగా నిర్వర్తిస్తా అనే ఉద్దేశంతో వాళ్ళు చెప్పుకోవడంతో కాంగ్రెస్ గెలవడం జరిగింది. ఓకే సార్, గతంలో బూర నరసయ్య గౌడ్ 5 సంవత్సరాలు ఎంపీగా చేసిండు సార్. అప్పుడు ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేసిండు? బూర నరసయ్య గౌడ్ అభివృద్ధి కార్యక్రమాలు చేసిండు. ఎయిమ్స్ హాస్పిటల్ ఆయన ద్వారానే సెంట్రల్ గవర్నమెంట్తో, అది బీజేపీ గవర్నమెంటే ఉంది అప్పుడు, సెంట్రల్ గవర్నమెంట్తో కొట్లాడి తీసుకొచ్చి చేపించిండు. అదొకటి. ఇప్పుడు ఆయన చేసిండు కానీ కొన్ని కార్యక్రమాలు చెప్పుకోలేకపోయిండు. ఆయన కూడా ఇక డెవలప్మెంట్ బాగానే చేసిండు కానీ చెప్పుకోలేకపోయిండు. సార్, ఇక్కడ మాజీ ఎమ్మెల్యే మీకు గొంగిడి సునీత వస్తుంది కదా సార్? మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత మాకు ఎందుకు ఓడిపోయింది సార్? రీజన్ ఎందుకు ఓడిపోవడానికి గల కారణాలు? ఆమె ఓడిపోవడానికి కారణం ఏంటంటే ఆమె గతంలో నాతోనే ఎంప్లాయ్. ఆమె ఎంప్లాయీగా ఉన్న క్యాండిడేటు ఈ రోజుకు 2 టర్మ్స్ చేసేసరికి ఒక 100 కోట్లకు అధిపతి అయింది. ఆమె ద్వారా భర్తకు కోఆపరేటివ్ డిస్ట్రిక్ట్ చైర్మన్గా ఇప్పించడం జరిగింది. ఈ
ఈ విధంగా ప్రతి ఒక్కరికి ఈర్ష అనేది, ఎందుకంటే ఈమె గెలిచింది కానీ ఎవరికేం పనులు చేస్తలేదు, ఆమె ఆస్తులే సంపాదించుకుంటూ పోతుంది కానీ మాకేం పనులు చేస్తలేదు. ఈమెను గెలిపించి కూడా వేస్ట్. ఎవరికి ఆపద సంపద అనేది ఎవరిని చూడట్లేదు. ఏమున్నా వన్ వే, నా పార్టీ, నేను నా పార్టీ నా వల్లనే చూసుకుంటా పోతా. నేను ఒక దగ్గర నేను ఒక కాన్స్టిట్యూషన్కు ఎమ్మెల్యేగా ఉన్నా. నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ప్రతి ఒక్క పౌరుడు నా కింద ఉన్నట్టే, ప్రతి ఒక్క పౌరుడు నా బిడ్డలాగా చూసుకుంటా, నా తమ్మునిలాగా చూసుకుంటా, అక్కలాగా చూసుకుంటా, చెల్లిలాగా చూసుకుంటా అని చెప్పని ఆలోచన నాకు లేకపోయింది కాబట్టి ఓడిపోవడం జరిగింది. ఓకే సార్, ఇప్పుడు మొన్న మీరు ఎమ్మెల్యేలుగా గెలవలేకపోయారు, ఎంపీలు గెలిచారు, ఎమ్మెల్యేలకు ఎందుకు గెలవలేకపోయారు సార్? ఎమ్మెల్యేలు కూడా ప్రతి ఒక్కటి ఏంటంటే డంబాచారం, ఇవి ఏంటి అనవసరమైన మన హామీలు ఇవ్వలేకపోయినాం. మేము ఇచ్చే హామీ ఒకటే, గవర్నమెంట్ వైద్యము విద్య, ఈ రెండింటికి మేము ప్రాతినిధ్యం వహిస్తాము. ఈ రెండింటికి మీరు కూడా ముందుకు వచ్చి మాకు గెలిపించేది ఉంటారేమో గెలిపియండి. ఆ విధంగా అయితేనే మేము రాష్ట్రంలో ప్రాతినిధ్యం వహించి మీ రాష్ట్రంలో గవర్నమెంటు మీరు గెలిపిస్తే మేము ఎన్నిక చేసుకుంటామని చెప్పని అనడంతో దాన్ని ఎవరు కూడా పట్టించుకోలే. ఏ విద్య ఏంది, వైద్యం ఏంది, విద్య ఉంటేంది లేకపోతే ఏంది, వైద్యం ఉంటేంది లేకపోతే ఏంది. వైద్యం ఉంటే ఈరోజు లక్షలు పోయి ఖర్చు పెట్టుకొని మేము చేసుకొచ్చుకునే దమ్ముంది. కాబట్టి మాకు ఏమున్నా కానీ నాకు ఇప్పుడు నా ఇంట్లోకి ఏమొస్తుంది, రాష్ట్రానికి ఏమొస్తుందని కాదు, నా ఇంట్లోకి ఏమొస్తుంది. నా ఇంట్లోకి 50,000 వస్తున్నాయి, 20,000 వస్తున్నాయి, 10,000 వస్తున్నాయి. రైతు బంధు చేస్తా అంటుండు, రైతు రుణమాఫీ చేస్తా అంటుండు. ఇది సరిపోతుంది కదా నాకు. నాకు బస్సు ఫ్రీ అవుతుంది. ఆడోళ్ళు నాకు 25,000 ఇస్తాను, ప్రతి మహిళ 25,000 ఇస్తాను. ఇంతవరకు 25,000 ఒక్క మహిళకు కూడా ఇచ్చింది లేదు. దాని ద్వారా కాంగ్రెస్ గెలవడం జరిగింది సార్. ఓకే సార్, ఇప్పుడు నిన్న మొన్న చూసుకుంటే ఇక్కడున్న స్థానిక ముఖ్యమంత్రి గారు నరేంద్ర మోడీ అసలు నిజమైన బీసీ కాదు, నడుమొచ్చిండని చెప్పేసి అంటున్నారు సార్. అది ఎంతవరకు వాస్తవం అంటారు? నిజమైన బీసీ కాదు, నిజాన్ని చెప్పారంటే నిజమైన బీసీ కానప్పుడు ఆ రోజు అతను స్క్రూట్నీలే ఎగిరిపోతుండే. ఇప్పుడు కన్వర్టెడ్ అని అంటే, కన్వర్టెడ్ అనేది దేనికి అర్థం? కన్వర్టెడ్ బీసీ అంటే అది దేనికి అర్థము? ఇప్పుడు బీసీ కులానికి చెందినవాడు కాకపోతే ఆయన ఈరోజు కాదు, 2 టర్మ్స్ చేసిండు, 3 టర్మ్స్ ముఖ్యమంత్రిగా చేసిండు. మరి ఇటువంటి ఇప్పుడు 25 సంవత్సరాలు ఆయన బాధ్యత స్వీకరించి పదవులు చేసుకుంటూ రావడము. మరి ఆ రోజు నుంచి కాంగ్రెస్కు తెలియదా ఇది ఈయన బీసీ కాదు, ఈయన బీసీ కానప్పుడు మీ అగ్రకులాలకు చెందిన క్యాండిడేటు ఈయన ఎందుకు గెలిపిస్తున్నారు అని చెప్పని ఆ రోజు క్వశ్చన్ చేయొచ్చు కదా. ఆ రోజు చేసే దమ్ము లేదు. అది ఈరోజు, ఎందుకంటే మాకు ఎటు పుట్టగా ఇప్పుడు వాళ్ళకి ఏంటంటే మాకేమీ తోయడం లేదు. ఏదో విధంగా మేము ఒక సాగు పెట్టుకుంటే అతను ఒక నింద మీదేసినామంటే ఆ సాగుతో మేము ఇంకో కొంచెం ముందుకు పోవచ్చు అనే ఉద్దేశంతో వాళ్ళు ఈ ప్రకటన చేస్తున్నారు. ఓకే సార్, ఇప్పుడు బీసీ వర్గీకరణ పైన బీజేపీ పార్టీ కానీ మీ ఆలోచన ఏంటి సార్? బీసీ వర్గీకరణ చేసిండ్రు, సరిపోయింది, బాగానే ఉంది. కానీ ఈ బీసీ వర్గీకరణలో కన్వర్టెడ్ క్రిస్టియన్ అనేది, ఇప్పుడు క్రిస్టియన్ ఏ క్రిస్టియన్ అన్నా, ఒక్క క్రిస్టియన్ అన్నా ఈ కులగణనలో పార్టిసిపేట్ కాలేదు, అసలు రాలేదు. క్రిస్టియను ఓసీకి చెందిన వ్యక్తి. మరి క్రిస్టియను అదే ఎస్సీలనే ఉన్నాడు, అదే బీసీలో ఉన్న క్రిస్టియన్ బీసీలోనే ఉన్నాడు, ఎస్సీలో ఉన్న క్రిస్టియన్ ఎస్సీలోనే ఉన్నాడు. పేరుకు మాత్రం క్రిస్టియను, పేరు అదే, అతను క్యాస్ట్ సర్టిఫికేట్ అదే. అటువంటిప్పుడు మరి వాళ్ళు ఎందుకు గుర్తింపు లేదు ఈ గవర్నమెంట్కు? క్రిస్టియను వాళ్ళను మరి మనం పార్టీ మతం మారినప్పుడు ఈ వ్యవస్థ కూడా మారాలి కదా, మతం మారినప్పుడు కులం కూడా మారాలి కదా అని ఎందుకు వాళ్ళు చేస్తలేదో తెలుస్తలేదు. ప్లస్ ఇంకోటి
ముస్లిం బీసీ అన్నారు. ముస్లిం బీసీ అనేది మన చరిత్రలో లేదు ఇంతవరకు. ముస్లిం బీసీ అంటే ముస్లిం బీసీ అంతే. ముస్లిం బీసీ, ముస్లిము సాకలి, ముస్లిం వడ్రంగి, మన బీసీ వడ్రంగి, బీసీ సాకలి, బీసీ గౌడు అని చెప్పని లేదు కదా సార్. ఇప్పుడు దానికి కొన్ని ఆంక్షలు కొన్ని నెంబర్లలో ఈ బీసీ గణన విధించారు సార్. ఆ నెంబర్లతోనే ఉంటే బీసీఏ, బీసీబీ, బీసీసీ, బీసీడీ ఈ విధంగా ఉన్నదనుకో, ఎవరికి వచ్చే ప్రాధాన్యత వాళ్ళకు వస్తుంది. ఎవరికి వచ్చే ఏది లావాదేవీలు ఎవరికి వచ్చేటి ఏది ఇవి ఎవరి హక్కులు వాళ్ళకు సాధించుకోగలుగుతారు. ఓకే సార్, మొన్న బండి సంజయ్ని రాష్ట్ర అధ్యక్షునిగా తొలగించడానికి గల కారణాలు ఏంటి? ఇప్పుడు ఎవరిని పెడితే బండి సంజయ్ని తొలగించిరా సార్? ఎవరిని పెడితే బాగుంటుంది రాష్ట్ర అధ్యక్షుడు? బండి సంజయ్ని తొలగించడం అంటే అది ఇప్పుడు జాతీయ కమిటీ ఏ విధంగా ఆలోచించింది అని మాకు కూడా అంతు చిక్కట్లేదు. ఎందుకంటే మేము కొంచెం తెలుసుకున్నదంటే బండి సంజయ్ అది వ్యవహారము అతని దగ్గరికే కాకుండా కుటుంబం దాకా వెళ్తున్నది అనే ఉద్దేశంతో బండి సంజయ్ని తొలగించడానికి మేము అనుకుంటున్నాము. బండి సంజయ్ ఉంటే ఇంకొక 10 సీట్లు మాకు అదనంగా వచ్చు. ఓకే సార్, ఇప్పుడు రానున్న ఎన్నికల్లో ఇక్కడ మొత్తం కూడా మద్యం మనీతోటే ఓట్లు జరుగుతాయి సార్. రేపు ఆ నిర్మూలన కోసం కేంద్ర గవర్నమెంట్ ఎలాంటి చర్యలు తీసుకోబోతుంది? మద్యము మనీతోని కేంద్ర గవర్నమెంట్ ఒకటే స్థానిక పోలీసు వాళ్ళే కానీ స్థానిక సిబ్బంది ఎవరైనా కానీ స్థానికంగా వాళ్లకు బాధ్యత ఇవ్వకుండా ఇది సెంట్రల్ గవర్నమెంట్ ఫోర్స్తోని అన్ని స్టేట్లలో సెంట్రల్ గవర్నమెంట్ ఫోర్స్తోని వాళ్ళకు బాధ్యత తీసుకొని వాళ్ళ బాధ్యతతోని చేస్తే ఈ మద్యము మనీ ఈ రెండు నిర్మూలించబడతాయని నా. అంటే ఇప్పుడు మొత్తం కూడా డ్రగ్స్ మాఫియా తయారయ్యారు సార్. యువత మొత్తం కూడా జీవితాలు ఆగం చేసుకుంటున్నారు. దాని నిర్మూలన కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపడితే బాగుంటుంది అంటారు? రాష్ట్ర ప్రభుత్వం ఇంతవరకు దాని మీద ఎలాంటి చర్య చేపట్టలేదు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టవచ్చు ఈ డ్రగ్స్ మాఫియా గురించి ఇటువంటి వాటిని మనం నిర్మూలించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఒక మెట్టు ముందుకేస్తే నిర్మూలించవచ్చు. కానీ వాళ్ళు నాకేంది, ఎవరెట్లా పోతే నాకేంది, ఎవరేమైతే నాకేంది, తాయినోడు వాడే ఖరాబ్ అవుతాడు, తిన్నోడు వీరే ఖరాబ్, అమ్ముకున్నోడు వాడు బెనిఫిట్ అవుతాడు. ఆ ఉద్దేశంతో వాళ్ళు కూడా నిమ్మగ్నీయతకుండా ఇప్పుడు చాలా జరిగినాయి కేసులు డ్రగ్స్ మాఫియా గురించి. అయినా కానీ ఏదో మీదికి చేయించడం జరిగింది. ఏ సెర్చ్ చేయించినా కానీ ఆ సెర్చ్లో వాళ్ళు ముందుకు వెళ్ళలేకపోయారు, ముందుకు పట్టించుకోలేకపోయారు. ఓకే సార్, రేపు రానున్న ఎన్నికల్లో ఈ కందుకూరి ప్రజలు దేవరకొండ నారాయణ గారికి ఓటు ఎందుకు వేయాలంటే ఏం చెప్తారు? దేవరకొండ నారాయణకు ఓటేస్తే ఈయన ఏం చేయగలుగుతాడు? ఇప్పుడు ఈయన స్థానికంగా ఈయనకు ఇప్పుడు ప్రజలనేదే నేను చెప్తున్నాను. ఇప్పుడు మనం ఈయనకు ఓటేసినాం అనుకో, ఈయన గెలిపించుకుంటే ఈయన పార్టీ అన్న మారాలి, లేకపోతే ఈయన పనులు అయితే చేయించుకురాడు. బయట గవర్నమెంట్ వేరే గవర్నమెంట్ ఉంది. ఆ గవర్నమెంట్ దగ్గర పోయి ఈయన నేను బీజేపీ నుంచి గెలిచినా నాకు ఈ పనులు చేయి ఆ పనులు చేయి అని చెప్పానంటే ఏదైతే ఇతనికి ఏ సాంప్రదాయ సిస్టమ్ ప్రకారం ఏదైతే వచ్చేది ఉంటుందో అందులో నిధులే వస్తాయి. కానీ వేరే నిధులు అయితే తీసుకురాలేకపోతాడు. ఇతను గెలిపించినా కానీ లాభం ఉండదు అనే ఆలోచన ప్రజలకు ఉంటుండొచ్చు. ఓకే సార్, రేపు రానున్న ఎన్నికల్లో బీజేపీకి పోటీ ఏ పార్టీ ఉంటుంది అంటారు సార్? బీజేపీకి ఇక్కడ ఇది రాష్ట్రంలో ఇప్పుడు రానున్న ఎన్నికల్లో బీజేపీకి పార్టీ మేబీ
ఛాన్స్ బీఆర్ఎస్ కావచ్చు, కాంగ్రెస్ అయితే ఉండదు. కాంగ్రెస్ అయితే అప్పటికి ఆల్రెడీ ప్రతి నోట ఏ రుణమాఫీలు కావట్లేదు, రైతు భరోసా కావట్లేదు, లేడీస్కు 2500 రావట్లేదు, లేడీస్కు అదొక పథకం పెట్టిండు, పథకం పెట్టి అదాన్ని కొట్టుకునే పద్ధతిలో కొట్టుకునేటట్టు చేస్తున్నాడు. ప్రతి ఒక్క బస్సులో చూసినా కానీ, ఏ బస్సులో చూసినా కానీ మంది ఎక్కువైతున్నారు, పంచాయతీ ఎక్కువైతుంది, కొట్టుకుంటున్నారు. సార్ బీఆర్ఎస్ అంటున్నారు, బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అంటున్నారు కదా సార్. బీఆర్ఎస్ బీజేపీ ఎన్నడూ ఒకటి కాదు. బీఆర్ఎస్ బీజేపీ ఎన్నడూ కూడా ఒకటి కాదు. ఎందుకంటే బీఆర్ఎస్ ఏ రోజు గౌరవించలేదు, ఏ రోజు బీజేపీని ప్రతిపక్షం చూసింది, ఒక అగనెస్ట్ పార్టీ అనేది చూసింది తప్ప దోస్తాన్ చేసి ఇది వీళ్ళతో సెంట్రల్ గవర్నమెంట్ ఈ బీజేపీతో పనులు తీసుకుంటాము, బీజేపీతో ఇది తెచ్చుకుంటాము, అది చేసుకుంటాము అని చెప్పారంటే బీఆర్ఎస్ఏ గెలుసు ఇక్కడ. ఓకే సార్, థ్యాంక్ యూ. చూస్తూనే ఉండండి మీ తెలుగు టీవీ. థ్యాంక్ యూ.